పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో రైతుతో ఉన్నాము. చెప్పండి, ఎలా ఉంది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? సంవత్సరం మీద 4 నెలలు అయింది. రుణమాఫీ అందిందా మీకు? రుణమాఫీ బ్రహ్మాండంగా అందిందండి. రుణమాఫీ అందింది, 2 లక్షల రుణమాఫీ అయింది. మరి రైతు బంధు వస్తుంది, ఫ్రీ బస్సు నడుస్తుర్రు ఆడోళ్ళు, మరి గ్యాసు ఫ్రీ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంది, మంచిగా నడుస్తుంది. మరి ప్రభుత్వం సరిగా పథకాలు అమలు చేయట్లేదని వ్యతిరేకత వస్తుంది కదా ప్రభుత్వం మీద. ఏ పథకం అమలు చేయలేదు, అన్ని పథకాలు చేస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ కొన్ని పథకాలు ఉన్నాయి, ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, కానీ కొంచెం టైం ఉంది. ఆయన కొంచెం టైం తీసుకొని చిన్నగా చేస్తాడు. చేయకు అయితే వదిలిపెట్టరు కదా, జనం కూడా అడుగుతారు కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది, చేస్తాడు. మా జనం కూడా హ్యాపీగా ఉంటారు, ప్రశాంతంగా మంచిగా గుండె మీద చేసుకొని హాయిగా బతుకుతారు. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా? ఇప్పటికైతే రేవంత్ పాలనే బాగుంది. కేసీఆర్ పాలన చేసిండు, కేసీఆర్ కూడా చేసిండు, కానీ కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ కొన్ని ఇబ్బందుల్లో రైతులు వలసపోయిర్రు. అది అంతా చెప్పుకునే కావలే, ఇక చెప్పుకుంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, అది మనం చెప్పకూడదు. అవి బాగలేదు, ఏం వద్దు, చెప్పకూడదు. మన పాలన మనం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ పోయి ఏ పల్లెటూరులో పోయి చేసుకున్న జనం బ్రహ్మాండంగా హ్యాపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందని అనుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉంది. అంటే కేసీఆర్ అంతా పరిపాలించట్లేదు రేవంత్ రెడ్డి అని కొంతమంది అంటున్నారు, నిజమేనా? కేసీఆర్ కన్నా బ్రహ్మాండంగా పరిపాలిస్తుండు. కేసీఆర్ రుణమాఫీ చేస్తానన్నాడు 4 విడతలు, రుణమాఫీ 4 విడతలు కాలేదు. అవి వడ్డీలు పెరిగి రైతులు తలలు పట్టుకున్నారు, వలసపోయారు. పంటలు పండలేదు, అప్పుడు కరువు వచ్చింది, కరువులు వచ్చి పంట పండక ఇబ్బందులు పడి వలసపోయారు. ఇప్పటికైతే ఎకరానికి 40 బస్తాల కాడికి పండుతున్నాయి, బోనస్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉన్నారు, బ్రహ్మాండంగా బతుకుతున్నారు జనం. అయితే అంటే ఊళ్ళల్లో అంటే పంట పొలాలకు నీళ్లు సరిగా అందట్లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంట పొలాలు ఎండుతున్నాయి అని అంటున్నారు, నిజమేనా? సాగర్ నుంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, వరదలు వెళ్ళిపోతున్నాయి. వరదలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ ఏ పొలం ఎండిపోయింది? ఏ రైతు చెప్పిండు ఎండిపోయిందని? ఏ రైతు ఎక్కడ ఏ మూలనే ఎండిపోయింది? ఏడ ఎండిపోలేదు, పుష్కలంగా నీళ్లు పారుతున్నాయి. నీళ్ళు ఎక్కువై పొలంలో మడవ కట్టేస్తున్నారు. నీళ్ళు తక్కువ అయిందని దుష్ప్రచారం చేస్తే ఎట్లా? పోవాలి, మీడియాని ఎండబెట్టుకొని ఏ పొలం ఎండిపోయిందో బాధ్యతగా మీడియా ఫోటో తీసి చూపిమను, ఏ పొలం ఎండిపోయిందో. దానికి నేను సమాధానం చెప్తా. ఇక్కడి నుంచి ఖమ్మం దాకా, సాగర్ నుంచి ఖమ్మం దాకా ఏ పొలం ఎండిపోయిందో చెప్పమను. ఏ పొలం ఎండిపోలేదు, అన్ని పచ్చని పొలం, పచ్చగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆ పొలం ఏ పొలం ఎండిపోలే. అంటే రాజశేఖర్ రెడ్డి, అంటే మీరు రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా చూస్తున్నారు కదా రాజకీయాలు, అప్పుడు బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, రాజశేఖర్ రెడ్డి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటి? రాజశేఖర్ రెడ్డి పాలన కూడా బ్రహ్మాండంగా ఉంది, రాజశేఖర్ రెడ్డిని కూడా తీసేయకూడదు. రాజశేఖర్ రెడ్డి బాగానే ఉంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో 2 లక్షలు మాఫీ చేసిండు. ఇదే మన రేవంత్ రెడ్డి పాలన కూడా 2 లక్షలు మాఫీ చేసిండు. బ్రహ్మాండంగా, ఇద్దరు ఎక్సలెంట్గా ఉంది పాలన, బ్రహ్మాండంగా ఉందండి. ఓకే, అంటే మరి ఇప్పుడు మీరు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు గాంధీ భవన్? మా ఎస్టీకి శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇచ్చిర్రు కాబట్టి మేము బాగా రేవంత్ రెడ్డి మంచిగా ఇచ్చిండని హ్యాపీగా మేము అనుకోవడానికి వచ్చినాం. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ అని అంటారు. మరి ఇప్పుడు 3 ఎమ్మెల్సీలు చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు అనుకోవటానికి, ఎవరైనా అనుకోవటానికి రెడ్డికే ఇద్దు కదా, మరి రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది కదా. రెడ్డికి మరి ఎస్టీకి ఎందుకు ఇచ్చిండు? రెడ్డి పాలన అనుకోవటానికి అందరూ ప్రతి ఒక్క కులాన్ని కలుపుకొని, ప్రతి ఒక్క కులానికి పదవి ఇచ్చి ఎంట వేసుకొని నడుచుకుంటూ పోతురు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటి వెంకటరెడ్డి ఉన్నాడు, పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా కలుపుకొని, భట్టి ఇక్కర్మా ఉన్నాడు, వీళ్ళందరూ వాళ్ళైతే రెడ్లు, కానీ భట్టి ఇక్కర్మా రెడ్డి కాదు కదా, సీతక్క రెడ్డి కాదు కదా. మరి అందరినీ కలుపుకొని పోతుండంటే మరి రెడ్డి పాలన ఎట్టయిద్ది? అందరు ప్రజల పాలన అవుతుంది. ఇప్పుడు ప్రజల పాలన, ప్రజలు చెప్పినట్టు ప్రజలు దారిలోనే నడుస్తున్నారు రేవంత్ రెడ్డికి పార్టీలో కొందరు నాయకులు సపోర్ట్ చేయట్లేదు, సహకరించట్లేదు అని అంటున్నారు, నిజమేనా? అది మీ సిటీలో అనుకుంటున్నాం, కానీ పల్లెటూరులో బ్రహ్మాండంగా అందరు సహకరించుకుంటుర్రు, అంతా మంచిగానే నడుస్తున్నారు. మన ప్రభుత్వం బాగా నడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి అని అనుకుంటున్నాం అండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది, ఒకటి వేరే ఇండిపెండెంట్ గెలిచాడు. కాంగ్రెస్ అంటే ఒకటే సీట్లో నిలబడ్డది, ఆ ఒక్క సీటు కూడా ఓడిపోయింది, సిట్టింగ్ సీటు. మరి కారణం ఏంటి?
ఇప్పుడు కాంగ్రెస్ అది ఓడిపోయిందంటే ఓడిపోలే 15,000 ఓట్లు మురుగుతాయా ఏడన్నా తెలిసి చదువుకున్న వాళ్ళు మురగొడతారా ఎవరన్నా? మరి ఆ ఓట్లు కూడా లెక్కేసుకుంటే ఎట్లా గెలుస్తారు వాళ్ళు? 5,000 ఓట్లు ఒక మెజార్టీ, అది ఈ 15,000 మురిగినాయి. 5,000 మెజార్టీలు అంటే మాకు 10,000 ఓట్లు మెజార్టీ కదా కాంగ్రెస్ పార్టీకి. మరి ఎట్లా ఓడిపోయిందని అనుకుంటారు? అంటే తెలిసి తెలివేక ఓట్లు మురగొట్టిరు కాబట్టి ఇక లెక్కిగా వాళ్ళు గెలిచిరు అని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఓట్లు అట్లా ఇష్టం ఉన్నట్టు అంటే ఓట్లు చెల్లని ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు గెలిచారా? చెల్లని ఓట్లు వేశారు కాబట్టి గెలిచారు. వాళ్ళు ఓట్లు వేసి పైనంగా అది రాలే ఇది రాలే అది కావాలి ఇది కావాలని వాళ్ళు స్వార్థంగా రాసుకుంటే అది ఓట్లట్టు బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముకై సరే అయితే అయిందిలే. మనకు అది ఏం కుమ్మకయ్యారో కానీ మనకైతే 15,000 ఓట్లు మురిగినాయి కాబట్టి మనం జర కొంచెం ఒక 5,000 ఓట్లు వెనకందులో ఉన్నాం. ఓడిపోయినట్టయితే ఏం కాదు అది. అంటే త్వరలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎట్లా రెడీ చేస్తున్నారా మీ ఊరోళ్ళని అందరినీ? రెడీ అంటే ఇక ఎలక్షన్ టైం వస్తే రెడీ అవుతాం. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చినప్పుడే మేము ఎలక్షన్ ప్రచారానికి పోతాం. అప్పటిదాకా మేము ఎవరి పని ఎవరు కామ్గానే చేసుకుంటాం. పార్టీ వస్తుంది అని ముందుగా అంత అవసరం లేదు, అంత భయపడే అవసరం లేదు. పక్క కాంగ్రెస్ వస్తుంది. ఇంట్లో పడుకున్న కాంగ్రెసే వస్తుంది, పొలంలో పడుకున్న కాంగ్రెసే వస్తుంది. దాంట్లో ఢోకా లేదు. ఇప్పటి నుంచి ప్రచారం వాళ్ళంటే వాళ్ళకి డౌట్ వచ్చి ప్రచారం చేసుకుంటారు. మాకేం కర్మండి ప్రచారం చేసుకోవడానికి? పైన రేవంత్ ఉన్నాడు, నల్గొండ జిల్లాలో కోమటి వెంకటరెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. హ్యాపీగా బతుకుతున్నాం మేము, మంచిగా బతుకుతున్నాం.